మీకు తెలుసా బైబిల్లో ఏముందో? కృపాక్షేమములు నా వెంట వచ్చును అంటాడు భక్తుడు. కృపాక్షేమములు నా వెంట వచ్చును అని అన్నాడు. ఈరోజు మనం వాటి వెంట పరిగెడుతున్నాం. చూశారు, బుద్ధి లేని సంఘం యొక్క అచ్చు లక్షణం అదే. అందుకే ఈ సభ ద్వారా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. మీరు ప్రాస్పరిటీ వెంట పరిగెత్తకండి, మీరు ప్రాసెస్ వెంట పరిగెత్తండి. ప్రాస్పరిటీ మీ వెంట పరిగెత్తుకొస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరాలకు సభలకు వెళ్ళింది ఇంకా చాలు. ఆశీర్వాదాలు దీవెనల కొరకు సభలకు మందిరాలకు వెళ్ళకండి. మనమే ఆశీర్వాదంగా మారిపోవాలని సభలకు రండి. మనమే ఆశీర్వాదంగా మారాలని మందిరానికి వెళ్ళండి. మనమే ఆశీర్వాదంగా, మనమే వెలుగుగా, మనమే జ్ఞానంగా, మనమే ఉప్పుగా, మనమే దీవెనగా ఎప్పుడు మారుతామో తెలుసా? మనకు దేవుని గూర్చి జ్ఞానం ఎంత ఉంటుందో అంతగా మనం ఈ లోకానికి వెలుగుగా, దీవెనగా మారబోతున్నాం. ఓ పెద్ద మాట చెప్తాను, ఈ చివరి దినాల్లో దేవుని జ్ఞానము, దేవుని సత్యం ఎవరికి ఎక్కువ తెలుస్తుందో వారి ఆయుష్ పెంచబోతున్నాడు దేవుడు. ఎందుకు ఇంత పెద్ద మాట అన్నానో తెలుసా? దేవుని సత్యము, జ్ఞానం తెలిసిన వారు ఎక్కువ కాలం బ్రతికితే తర్వాత తరం పిల్లలను కూడా భక్తులుగా మార్చగలుగుతారు. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అభిషేకము, వరములు, అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుడు మన వెంట పరిగెత్తిస్తాడు. మనము దేవుని సత్యము, జ్ఞానము, ఆలోచన విధానం వెంట పరిగెడదాం. మనం అనవసరంగా సమయం వృధా చేసుకుంటున్నాం. మనం ఎంత ప్రార్థించినా, ఎంత అభిషేకం పొందినా, ఎన్ని కృపావరాలు పొందినా కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు వస్తూనే ఉంటాయి. అసలు భక్తి జీవితం అద్భుతంగా మారాలంటే శ్రమల ద్వారానే సాధ్యమవుతుంది. ఆయన ఏమన్నాడు? శ్రమల కొలిమిలో మనల్ని ఆయన బంగారంగా మారుస్తానన్నాడు. శ్రమలు వస్తే తొలగించు అనే పిరికి ప్రార్థన వద్దు. శ్రమలను ఎదిరించే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అనే రోషంగల ప్రార్థన ప్రారంభించండి. ఆమెన్. కొంచెం బిగ్గరగా చెప్తారా? ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి శ్రమలు తొలగించు, ఇబ్బందులు తొలగించని మీరు అడిగినా మళ్ళీ శ్రమలు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. తొలగించు కాదు, గెలిచే శక్తి నాకు ఇవ్వు, ఓర్చుకునే శక్తిని నాకు ఇవ్వు, గెలిచే బలము నాకు ఇవ్వు, నేను పోరాడి సాధించడం నాకు నేర్పించు. తల్లిదండ్రులు ఎప్పుడైతే సైనికులాగా ప్రార్థిస్తారో పిల్లలు కూడా సైన్యమై నిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పరలోక రాజ్యానికి మనం వెళ్ళక మునుపు మనం తెలుసుకోవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు బాధపడాల్సిన విషయం ఏమిటంటే, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద సభలు జరుగుతున్నాయి, కానీ సభల్లో ఎంతసేపు బలపరచడం, ప్రోత్సహించడం, ధైర్యం చెప్పడం కేవలం ఇంతవరకే ఆగిపోతుంది సందేశం. ఆత్మదేవుడు చెప్పాలనుకున్నవి సంఘానికి అందట్లేదు. కారణం ఏమిటంటే సంఘం తమకు నచ్చింది విందామని వస్తున్నారు. అందుకే మందిరానికి సభలకు వచ్చేటప్పుడు ప్రభువా మా గురించి మాట్లాడు అని అడుగుతుంటారు. మీరు చాలా పొరపాటు ప్రార్థన. మా గురించి మాట్లాడు అని అడగండి, నీ గురించి మాట్లాడు ప్రభువా అని అడగండి. అప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మనసు విప్పి మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆమెన్. నా గురించి మాట్లాడు అని అడిగి నీ గురించి మాట్లాడమంటే అదే మనిషి దేవుని స్వరమై మాట్లాడతాడు. ఆమెన్. మీరు చెప్పండి, మీకు ఎప్పుడు ఎంతసేపు ఓదార్చే వాళ్ళు, ప్రోత్సహించే వాళ్ళు కావాలా? అసలు వాక్యం అంటే ప్రోత్సహించడం, ఓదార్చడమేనా? ఎంత దౌర్భాగ్యం. ఎంత పెద్ద పెద్ద సభలు జరిగినా సరే అత్త కోడలతో ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి, ఆత్మీయంగా ఎలా ఉండాలి, యథార్థంగా ఎలా ఉండాలి, విశ్వాసంగా ఎలా ఉండాలి, ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలి, ఇవే నేర్చుకుని ఇలాగే కాలం గడిచిపోతుంది. మీరు చెప్పండి, భక్తి సాధన సంపూర్ణం అవ్వడం అంటే ఇక్కడ బతకడం ఎలాగో నేర్చుకోవడమా? అక్కడ ఎలాగో బ్రతకాలో నేర్చుకోవాలి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వనా? ఇక్కడే బ్రతకాలనుకున్న వారు అక్కడ బ్రతకరు. మీరు అక్కడే బ్రతకాలనుకోండి, ఇక్కడ కూడా బ్రతికి సాధించేట్లాగా ఆత్మదేవుడు చేస్తాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ చివరి రోజుల్లో మన అవసరతల వెంట పరిగెత్తడం మానినప్పుడే మన అవసరతలు తీరుతాయి. అందుకే రాయబడింది, నేను మీ గురించి చింతిస్తున్నాను. ఆయన అడగమన్నాడు, అడుగుడి. కానీ అలాగని చెప్పి మనం ఇంత పెద్ద డీమార్ట్ లిస్ట్ పెడితే ఎలాగా? ఆయన అడగమన్నాడు, ఏం అడగాలో కూడా చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? మొదట నా నీతిని, ఆ తర్వాత నేను మీకు అన్నీ ఇస్తాను అన్నాడు. నేను ఒక చిన్న ప్రార్థనా రహస్యం చెప్తాను. ఎందుకంటే నా జీవితం మొత్తం ప్రార్థనా గదిలో దేవుడు కట్టాడు. ప్రతిదినం 8.5 గంటలు ప్రార్థనా జీవితంలో 10 సంవత్సరాలు నా ప్రార్థన జీవితాన్ని కాపాడుకోగలిగాను. ఆ మిగతా 10 సంవత్సరాలు ఈరోజు దేశాలు, రాష్ట్రాలు తిరిగి దేవుని ఆలోచన పంచుతున్నాను. దేవుని ఆలోచన విధానం అందరికి అర్థమయ్యేటట్లు చేస్తున్నానని సాతాను నన్ను 7 సార్లు చంపాలని చూశాడు. 3 సార్లు విషం పెట్టించాడు, కానీ దేవుడు నన్ను బ్రతికించేశాడు. ప్రణాళిక మన మీద ఉంటే అపాయాలు మన ముందు దిడిదురుపైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీతో పని చేయించాలనుకున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉన్నా సరే అపాయం వస్తే దేవుడు తోడుంటాడు. కావాలని అపాయంలోనికి వెళ్ళి కాపాడమంటే కాపాడలేడు. ఆయన కాపాడడు. దేవుణ్ణి శోధిస్తే కుదరదు.
నీవు బాధ్యతగా, వివేకంగా, జ్ఞానంగా ఉన్నా సరే సాతాను కుట్ర చేస్తే ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది. ఆమేన్. కాబట్టి నన్ను 7 మార్లు చంపాలని చూశాడు, 4 సార్లు యాక్సిడెంట్ ద్వారా కూడా చంపాలని చూశాడు. అందుకే నా ఫేస్ పైన మీకు ఈ గాయాలు కనబడుతూ ఉంటాయి. ఒకసారి అయితే మరణ పంచుల వరకు వెళ్ళి తిరిగి రాగలిగేంత గొప్ప కృపను దేవుడిచ్చాడు. దేవుని ప్రజ గుర్తుంచుకోండి, ఆ రోజు యోహాను, ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఎన్నిసార్లు అతన్ని చంపాలని చూసినా చావలేదు. ఎందుకని? దేవుడు చేయించాలనుకున్న పని, దేవుడు రాయించాలనుకున్న మాట రాయించే వరకు యోహాను బ్రతికే ఉన్నాడు. అలాగూ దేవుడు తన ప్రణాళికను భూమి మీద సంపూర్ణం చేసేటప్పుడు సాతాను చంపాలని చూస్తాడు భక్తులని. ఎందరో ప్రవక్తల్ని చంపేశారు, ఎందరో అపోస్తుల్ని చంపేశారు, ఎందరో సువార్థికుల్ని, సంఘ కాపురుల్ని, ఎందరో బోధకుల్ని చంపేశారు. దేవుడు వాడుకునే వ్యక్తులను ఇటు సమాజం చంపేస్తుంది, ఇటు సంఘం కూడా దూషిస్తుంది, అటు సాతాను కూడా ద్వేషిస్తూ ఉంటాడు. దేవుని కొరకు నిలబడ్డం అంటే అది సుఖం కాదు. మాకు దేవుడిచ్చేది ఏది సుఖం ఇవ్వలేదే, సౌఖ్యం మాత్రమే ఇచ్చాడు. కొందరు అంటుంటారు, కిరణ్ పాల్ గారికి ఏం తక్కువ అండి, ఎప్పుడు 4-5 పక్కన ఉంటారు, ఎప్పుడు 4-5 కార్లు ఉంటాయి, కుదిరితే ఫ్లైట్లో తిరుగుతుంటాడు, ఆయనకి ఏం తక్కువ లేదని అనుకుంటారు. మీరు చెప్పండి, ప్రతిరోజు 500 నుండి 600 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ జర్నీస్ చేస్తుంటాం, నెల మొత్తం సభల్లో తిరుగుతూనే ఉంటాం, రాత్రి ఎప్పుడో 12 గంటలకు భోజనం చేయమంటారు. అంత మాత్రమే కాదు, మేము నిద్రపోయే సమయానికి 3-4 అయిపోతుంది, మేము తిరిగి ప్రయాణంలో. ఇది సుఖమా? ఒక రోజుకి 500-600 కిలోమీటర్లు మీరు అనుకునే లగ్జరీ కార్లలో కూర్చోవడం అది సుఖమా? నడుము నొప్పి రాదా? వెన్నుపూస పాడైపోదా? మనిషి ఆరోగ్యంగా ఉండగలడా? 14 సంవత్సరాలు అవుతుంది, సమయానికి నిద్రపోలేదు, సమయానికి భోజనం చేయలేదు నేను. అయినా సరే చెక్కు చెదరకుండా దేవుడు తన కృపనిచ్చి కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సౌకర్యం ఇచ్చి నడిపిస్తున్నాడు. ఇది సుఖం కాదు. వేగంగా పని చేయడానికి దేవుడు అన్ని సౌకర్యాలు ఇస్తాడు. నీ వలన దేవుని రాజ్యానికి అవసరం ఉంది అనుకుంటే దేవుడు నిన్ను తప్పకుండా హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ మనం చాలా ముఖ్యంగా గమనించాలి, దేవుడు వాడుకునే వారిపైన సాతాను ఎప్పుడు 24/7 కుట్ర చేస్తాడు. నా మీద కూడా అలాంటి కుట్రలు ఎన్నో జరిగినా సరే దేవుడు నన్ను గెలిపించాడు. ఎందుకో తెలుసా? నిరూపించేవాడు ఆయన కదా, నిరూపించే దేవుడు ఉన్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇటు క్రైస్తవ వ్యతిరేకులు అనేక రకాల నిందలు వేసినా, చంపాలని ప్రయత్నం చేసిన క్రైస్తవుల్లో చాలామంది తొందరపడి నిజమని నమ్మిన, నేను దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు నాకు పాఠం నేర్పించాడు. నిన్ను నువ్వు నిరూపించుకోవాలని ప్రయత్నం చేయకు, నిన్ను నేను నిరూపించే వరకు ఎదురు చూడు అని అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి సందేశం. నిన్ను నువ్వు నిరూపించుకోవద్దు, నిన్ను నీ దేవుడు నిరూపించే వరకు ఓపికతో ఉండు. ఎందుకో తెలుసా? భక్తికి ఫలం ఒకటి ఉంది. ఆ ఫలమును బట్టి నువ్వు భక్తుడవు, భక్తురాలు అని సమాజం గుర్తించే రోజు వస్తుంది. దేశమంతా యోసేపును నిందించి అవమానిస్తున్న రోజుల్లో కూడా అతడు ఓపికతో ఎదురు చూశాడు. దేవుడే అతన్ని హెచ్చిస్తే అదే దేశం అతడు పెట్టే భోజనం తినాల్సి వచ్చింది. పక్క దేశాలు కూడా అతని మీదే ఆధారపడాల్సి వచ్చింది. అతను లేకపోతే అసలు ఆ దేశమే లేదు. ఆ దేశమంతా కూడా ఇతడు దేవుని సంబంధి అని గుర్తించేటట్లు దేవుడు చేశాడు. కొంచెం టైం పడుతుంది ప్రాసెస్లో, కానీ ప్రోగ్రెస్ అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీద ఏ భక్తుడైనా సరే శ్రమలు లేకుండా బతికాడా? నిందల పాలు కాకుండా ఉన్నాడా? ఇబ్బందులు లేకుండా ఉన్నాడా? చివరికి దీవించబడకుండా వెళ్ళాడా? ప్రైజ్ ది లార్డ్. తప్పకుండా ఆయన కొరకు మనం ఏదైనా సహిస్తే ఆయనే మన కొరకు పని చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఆత్మీయ జీవితం అంటే ఇక్కడ సౌకర్యంగా ఉండడం కాదు, ఇక్కడ అన్ని సమృద్ధులు పొందడం కాదు. ఆయన అడగమన్నాడు, కానీ ఇంకో మాట మర్చిపోకండి, ఆయన అడిగినవన్నీ ఇస్తానని ఎక్కడ చెప్పలేదు. అడుగుడి మీకు ఇవ్వబడునని మాత్రమే అంటాడు ఆయన. అడిగినవన్నీ ఇవ్వబడునని లేదు. పెద్ద లిస్టు పెట్టేస్తున్నాం మనం. ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఇదే విషయం మనకు తెలియక మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? ఒక తమ్ముడిని నేను చూశాను. ఆ తమ్ముడు కూర్చొని పెళ్లి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నాకు మంచి భార్యనివ్వు ప్రభువా, వచ్చే భార్య వచ్చిన తర్వాత మేము వారానికి 2 సార్లు సువార్త చేయాలి, ఉద్యోగం చేస్తూ కూడా నీ పని చేయాలి, నా తల్లిని తల్లిలాగా చూసుకునే భార్య కావాలి, భక్తిలో స్థిరపరిచే భార్య కావాలి, సేవలో నడిపించే భార్య కావాలి, నమ్మకమైన భార్య కావాలి, ఎత్తి ఇంత ఉండాలి, ముఖం ఇలా ఉండాలి, జుట్టు ఇలా ఉండాలి. ప్రభువా, నాకు మంచి అందమైన భార్యనివ్వు, ప్రార్థనాపరురాలైన భార్యనివ్వు. దేవా, నీ చిత్తానుసారమైన మనిషిని నాకు ఇవ్వని ప్రార్థన చేసి 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 ఏం చేశాడో తెలుసా? చివర్లో బైబిల్లోంచి ఒక ఫోటో తీసి ఆ లక్షణాలన్నీ వీడికి పెట్టివ్వు ప్రభు అంటున్నాడు. అంటే వీడు ఆల్రెడీ ప్రీప్లాన్డ్గా ఉన్నాడు, సెలెక్షన్ అయిపోయింది. దేవుణ్ణి చాలాసార్లు మనం ఇలాగే తప్పుపడుతూ ఉంటాం.
మనం అడిగింది ఇవ్వలేదు అని అనుకుంటాం. నేను చెప్తున్నాను, దేవుణ్ణి ఆయన ప్లాన్ ఏదైనా అడిగేటప్పుడు నీ ప్లాన్లన్నీ పక్కన పెట్టేలాగైతేనే నీ చిత్తం ఏంటి అని అడుగు. అలా నీకు ఇష్టం లేదా, పోనీ నీ చిత్తమే చెప్పి నాకు సహాయం చేయి ప్రభువా, నీకు నమ్మకంగా బ్రతుకుతానని చెప్పు. నీ చిత్తం కోసమే బతికే వ్యక్తివి నువ్వైతే నీకు కావాల్సింది ఇచ్చి నీ కొరకే బ్రతకనిస్తాడు. కానీ ఆయన కొరకే బ్రతకాలనుకున్న వ్యక్తివి నువ్వైతే నీ చిత్తాలు, ప్లాన్స్ అన్ని పక్కన పెట్టి చూపించు, అందరికంటే ఉన్నతంగా తలగా నిన్ను నిలబెట్టి చూపిస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అయితే నీ ప్లాన్స్ లేదా ఆయన ప్లాన్స్, అయితే నీ ఇష్టం లేదా ఆయన ఇష్టం. అంతేగాని రెండు పడవల మీద కాలు వేసి నీ ఇష్టాలు కొన్ని చెప్పి, నీ ప్లాన్స్ కొన్ని చెప్పి, నాకు ఇలా చేయి అలా చేయమని చెప్పొద్దు. నీ ప్లాన్ కావాలనుకుంటే దేవునికి చెప్పు, ప్రభువా నాకు ఈ ఇష్టం ఉంది, నన్ను నెరవేర్చి సహాయం చేయి. లేదా ఆయన ప్లాన్ తెలుసుకోవాలనుకుంటే నీ ఇష్టాలన్నీ పక్కన పెట్టి చూడు, ఆయన దిగి వచ్చి నీకు స్నేహితుడై నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే దేవుని గూర్చిన జ్ఞానం సంఘానికి అవసరం. మీకు తెలుసా, మనం ప్రార్థన గురించి ఇప్పుడు కొన్ని మాటలు నేర్చుకున్నాం. ప్రారంభంలో పరలోక సైన్యం గురించి కొన్ని మాటలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను, దేవదూతలు అందరూ కలిసి ఒకేసారి స్తుతి చెయ్యరు. దేవదూతలు పరలోకంలో అందరూ కలిసి ఒకేసారి స్తుతి చెయ్యరు. నేను దేవదూతలు స్తుతి చెయ్యరు అనట్లేదు, అందరూ కలిసి ఒకేసారి స్తుతి చెయ్యరు అని అంటున్నాను. ఎందుకంటే దేవుడు దేవదూతల్ని గుంపులు గుంపులుగా విడదీశాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నాకు చెప్పండి, మీలో ఎంతమందికి చైన్ ప్రేయర్ తెలుసు? గొలుసు ప్రార్థన ఎంతమందికి తెలుసు? రైట్. ఈ గొలుసు ప్రార్థనలో గుంపులు మారుతాయి కానీ ప్రార్థన ఆగదు. సరిగ్గా పరలోకంలో అలాగే నిత్యము స్తుతి జరుగుతుంది, కానీ గుంపులు మారిపోతున్నాయి, దేవదూతల గుంపులు మారిపోతున్నాయి. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి, అదే యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఇంకోసారి రాయబడి ఉంటుంది, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను అనే మాట రాయబడింది. అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థించెను అంట. ఏం చేస్తున్నారు వారు? దేవుడు వారికి అప్పగించిన బాధ్యతలు, పనులను నిర్వర్తిస్తున్నారు. మిగతా సమయం అంతా వారు పనుల్లో ఉంటారు. వారికి ఒక దినం నిర్ణయించబడింది, అప్పుడు వాళ్ళు వచ్చి దేవుని స్తుతిస్తారు. ఆ దినం అయిపోగానే అక్కడి నుండి వెళ్ళిపోతారు. మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. మీరు చెప్పండి, మనం వారం మొత్తం పనిచేసి ఏ రోజు దేవుని మందిరానికి వస్తాం? మిగతా రోజంతా పనుల్లోనే ఉంటాం. కానీ అక్కడే ఉండి, అక్కడే పడుకొని, పిల్లలకు అక్కడే స్నానం చేయించి, పిల్లలకు అక్కడే బట్టలు వేయించి, పిల్లలకు అక్కడే భోజనం వండి, చర్చిలో ఏదో మూలనో చిన్న చోట కూర్చొని ఉంటామా? లేదు. మన ఆరాధన సమయం అయిపోగానే మన ఇంటికి మనం వెళ్ళిపోతాం, మన పనుల్లో మనం ఉంటాం. అలాగే దేవదూతలు స్తుతిస్తారు, ఆరాధిస్తారు, సమయం అయిపోగానే దేవుడిచ్చిన బాధ్యతలు నిర్వర్తించడానికి వెళ్ళిపోతారు. దూతల్లో ఎవ్వరు ఖాళీగా లేరు. దూతలనే ఖాళీగా ఉంచలేదు, నిన్ను ఖాళీగా ఉంచుతాడని ఎలా అనుకున్నావు? ఆహా, ఇక్కడి నుంచి డోలు, కంజరా, తాళాలు తీసుకెళ్ళిపోయి మళ్ళీ హల్లెలూయా స్తుతి మహిమ పాడుకుందామనే? ఏమిటండి, పరలోక రాజ్యానికి వెళ్ళి కేవలం స్తుతి మాత్రమే చేస్తామనే ఆలోచన నిజం కాదు. స్తుతి చేస్తాం, స్తుతి కూడా చేస్తాం, కానీ స్తుతి మాత్రమే చెయ్యం. ఎందుకంటే పరలోకం బాధ్యతలతో కూడినది, పరలోకం బాధ్యతలు కలిగినది. దేవదూతలు ఏమేం పనులు చేస్తారు? ఓ 2-3 చెప్తాను. మొట్టమొదటిది కొరింథీ పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం మీరు చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది, మనము దేవదూతలకు తీర్పు తీర్చువారము అని. మనం దేవదూతలకు ఏం చేస్తామంట? తీర్పు తీరుస్తామని రాయబడింది. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పనా? 91వ కీర్తన 11వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఏమిటో తెలుసా? నీ మార్గములన్నిటిలో ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడంటే. ఇప్పుడు మన చుట్టూ ఎవరున్నారు? కాపుగాసే దేవదూతలు ఉన్నారు. అవును, ఇప్పుడు వాళ్ళని అడుగుదాం, మీరు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు? అక్కడ స్తుతి ఎవరు చేస్తారంటే వాళ్ళు ఏం చెప్తారు? మా దినం తటస్థించినప్పుడు మేము వెళ్ళి స్తుతి చేస్తాము, అక్కడ ఆల్రెడీ స్తుతి చేసేవారు వేరేవారు చేస్తున్నారు అని చెప్తారు. మీరు చెప్పండి, దేవదూతలు చేసే పనుల్లో ఇంకేం పనులు ఉన్నాయి? దేవదూతలు చేసే పనులు ఏమున్నాయి? గాబ్రియెల్ దూత ఏం పని చేస్తారు? సమాచారం, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్. మీకాయేలు దూత ఏం పని చేస్తారు? సైన్యాన్ని సిద్ధపరుస్తారు యుద్ధానికి. ఇలాగ ఏ దేవదూత ఖాళీ లేకుండా అందరూ పనులు చేస్తున్నారు, బాధ్యతలు ఉన్నాయి. మనకు కూడా పరలోకంలో బాధ్యతలు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఏం బాధ్యతలో తెలుసా? ఆయన మాత్రమే చేసే పనులు మనతో చేయించబోతున్నాడు. దేవదూతలు చేసే పనులు కాదు, సాక్షాత్తు దేవుడే చేసే పనులు ఉన్నాయి కొన్ని. ఏంటి దేవుడు చేసే పనులు? ఆయన సమస్త దేవదూతలకు తీర్పు తీర్చే నాయకుడు.
సరిగ్గా అదే పని మనతో చేయించబోతున్నాడు. కొరింథీ పత్రిక 1:6-3 ప్రకారం మనము దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం అనే మాట రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆయన అందరినీ ఏలుతున్నాడు, మనమును యుగ యుగములు ఆయనతో కలిసి ఏలుదుము అనే మాట రాయబడింది. నాయకత్వం చేయబోతున్నాం మనం. దేవునికి స్తోత్రం. ఇంకో పెద్ద మాట చెప్పబోతున్నాను. మనము బోధ చేస్తే దేవదూతలు కూర్చొని నేర్చుకుంటారు పరలోకంలో. సంఘము బోధ చేయబోతుంది దేవదూతలకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మీకు తెలుసా దేవదూతలకు మనం బోధ చేయబోతున్నాం? ఎక్కడుందండి ఈ మాట? బైబిల్ని మేము ఇన్నిసార్లు చదివానని మీరు అంటారేమో. బైబిల్ని పేపర్ చదివినట్టు చదవద్దు, బైబిల్ని ధ్యానం చేస్తూ చదవాలి. నేను 42 సార్లు బైబిల్ని పూర్తి చేశాను. వాస్తవానికి ఇప్పటికో 200 సార్లైన చదువు ఉండాలి. కానీ దేవుడు నాకు విస్తారమైన బాధ్యతలు అప్పగించాడు. అపాలజెటిక్స్ నడిపించే పని అప్పగించాడు. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గ్రంథాలను కూడా పరిశీలించే బాధ్యతలో నేను 612 గ్రంథాల మీద పరిశోధన చేశాను. మత గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, సైన్స్ గ్రంథాలు. అలా పరిశోధన చేసి నేను 20 పుస్తకాలు రాయగలిగే కృపనిచ్చాడు. రీసెంట్గా మే 1 తారీఖున మేము ఒక అద్భుతమైన పుస్తకాన్ని రిలీజ్ చేశాం. మే 1 తారీఖున ఆదికాండం ఒకే అధ్యాయం మీద 700 పేజీల పుస్తకం నేను ముద్రించడం కృప చూపించాడు దేవుడు. ఆమేన్. ఆదికాండము 1 అధ్యాయం మీద 700 పేజీలు రాశాను. అంత పెద్ద గ్రంథం మీరు హ్యాండిల్ చేయడం కష్టమవుతుందని దాన్ని 6 వాల్యూమ్స్గా మార్చడం జరిగింది. అయితే మీ మధ్యలోనికి 4 వాల్యూమ్స్ మాత్రమే మేము తీసుకొని రావడం జరిగింది. మీరు సభ తర్వాత సాధ్యమైతే మీరు సంపాదించుకోండి. ఈ టెంట్ని ఒక చోట వేసి దాంట్లో మీకోసం సిద్ధపరుస్తూ, మీకు కావాలనుకుంటే తప్పకుండా ఆ పుస్తకాలు సంపాదించుకోండి. ఒకే అధ్యాయం, ఆదికాండం 1 అధ్యాయం మీద 6 పుస్తకాలు ఉన్నాయి. సైన్స్ పరంగా మాత్రమే కాదు, శాస్త్రీయంగా మాత్రమే కాకుండా ఈ లోకంలో ఎందరో పండితులు, జ్ఞానులు, అభిషక్తులు మాట్లాడిన మాటలతో పాటు వీటన్నిటిని మేము సిద్ధపరిచాం. ఇదిగోండి ఇలాంటి గ్రంథాలు మీ కొరకు ఉన్నాయి. నా గ్రంథాలన్నీ కూడా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే మీరు ఏం చదువుతారో అవన్నీ కూడా మీరు చూస్తూ చదవగలిగేటట్లు ఇలాగూ స్పష్టంగా మొత్తం పిక్చరైజేషన్తో ఈ పుస్తకాలన్నీ ఉన్నాయి. మీరు వీటన్నిటిని సంపాదించుకోవచ్చు. నా పుస్తకాలు మొత్తం 20 పుస్తకాలన్నీ కూడా అలాగే ఉంటాయి. టోటల్లీ మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. మీరు ఏం చదువుతారో అవన్నీ బొమ్మల రూపంలో చూస్తూ చదవచ్చు. ఎందుకని ఈ పుస్తకాలు ఇంత అందంగా చేయాల్సి వచ్చిందో తెలుసా? ఒకటే కారణం. సాతాను మనల్ని చదువుతున్నప్పుడు మన ఏకాగ్రత దెబ్బతీస్తాడు, చదివినవి మర్చిపోయేలాగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, తొందరగా మనం చదవడం ఆపేలాగా చేస్తాడు. మన ఏకాగ్రత దెబ్బతీయడానికి వాడు ప్రయత్నిస్తే సైకలాజికల్గా మనం ఏదైనా చూస్తూ చదివితే ఎక్కువసేపు చదువుతాం, చూస్తూ చదివింది తొందరగా మర్చిపోలేం. అందుకని వాడు విషప్రయోగం చేసి వాక్యాన్ని నువ్వు చదవకుండా చేస్తే నేను విరుగుడు ప్రయత్నం చేసి నువ్వు గుర్తుంచుకునేలా చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎలాగైనా సరే మీకు వాక్యం అర్థం కావాలి. నా పుస్తకాలు చదివేటప్పుడు మీకు 100 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు వస్తే మీలోనే ఉంచుకోకండి, తిరిగి మమ్మల్ని అడగండి. మీరు తిరిగి మమ్మల్ని అడగడానికి దాని వెనకాల ఒక అడ్రస్ ఉంటుంది, కుదిరితే ఒక వాట్సాప్ నంబర్ కూడా అక్కడ మీకు దొరుకుతుంది. 2 నంబర్స్ ఉంటాయి. వాటికి మీరు మీ వాయిస్ ద్వారా కూడా మీ క్వశ్చన్స్ని రేస్ చేయొచ్చు. మీరు ఇచ్చిన ఈ పుస్తకంలో పలానా అధ్యాయంలో పలాని పేజీలో మాకు ఈ ప్రశ్న వచ్చింది, మాకు దీనికి ఆన్సర్ కావాలని అడిగితే మీరు ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్కి 3 డేస్ నుంచి లేదా 7 డేస్ 3 to 7 డేస్ లోపు మీకు తిరిగి ఆన్సర్ మీ దగ్గరకు వచ్చేస్తుంది. మేము అలా కూడా ప్రయాసపడుతున్నాం. ఇంత నిర్విరామంగా ప్రయాసపడుతున్నప్పుడు ఒకవేళ మీ ప్రశ్నకు మేము ఆల్రెడీ చేసిన మెసేజ్ ఉంటే లింక్ పంపిస్తారు వెంటనే, లేదు అంటే అది నాకు పంపిస్తారు, నేను ఒక వాయిస్ ద్వారా మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను. అలా ఎప్పటికప్పుడు మీకు జవాబులు వస్తాయి. గుర్తుంచుకోండి, మీలో డౌట్ క్లియర్ అయినప్పుడే, మీ సందేహాలు క్లియర్ అయినప్పుడే దేవుని సందేశం బాగా అర్థమవుతుంది. దేవుని సందేశం మీకు అర్థమైతేనే మీ భక్తి ఎదుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవదూతలకు మనం బోధ చేయబోతున్నాం. మీరు ఎన్నోసార్లు బైబిల్ చదివితే మీకు కనబడలేదేమో. అందుకే నేను అంటాను, బైబిల్ని కేవలం ఊరికే పేపర్ చదివినట్టు చదువుకుంటూ వెళ్ళొద్దు. ఒక్కొక్క వచనం దగ్గర ఆగి ధ్యానించాలి. ఈ వచనం గురించి చరిత్ర ఏం చెప్పింది, ఈ వచనం గురించి పండితులు ఏం చెప్పారు, ఈ వచనం గురించి భక్తులు ఒకప్పుడు ఏం మాట్లాడారు, అసలు ఈ వచనం గురించి నీ ఉద్దేశం ఏమిటి ప్రభు అని ఒక్కొక్క వచనాన్ని 7 రకాలుగా పరిశీలించిన తర్వాత నీ ధ్యానం పూర్తవుతుంది. అలాంటి ధ్యానం నేను 42 సార్లు బైబిల్ మొత్తం పూర్తి చేశాను. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చెప్తున్నాను, చదవలేదు, నేను బైబిల్ని ధ్యానం చేశాను. అందుకే కేవలం 42 సార్లు మాత్రమే పూర్తి చేయగలిగాను. ఈ రోజుకి మీరు మిమ్మల్ని చాలామంది లోకంలో ప్రశ్నలు అడుగుతుంటే మీరు తిరిగి జవాబు చెప్పడానికి కావలసినటువంటి ఆధారాలను పుస్తకాల రూపంలో ముద్ర వేశాం. నేను ఇప్పుడు పుస్తకాలు ఎందుకు పరిచయం చేశానో తెలుసా? ఈ మట్టి మనిషి ఆయుష్ అయిపోగానే లోకంలో మట్టిలో కలిసిపోతాడు.
ఈ రోజు కాకపోయినా రేపైనా కలిసిపోతాడు. ఈ మనిషి లేని రోజున కూడా దేవుని ఆలోచన ఎప్పుడు మీతో మాట్లాడుతూ ఉండాలి, మిమ్మల్ని నడిపిస్తూ ఉండాలి. మనిషి లేని రోజున కూడా దైవ కార్యం ఆగిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకం మనల్ని వందల ప్రశ్నలు అడుగుతుంది. క్రైస్తవుడు ప్రసాదం ఎందుకు తినడు, కొబ్బరికాయ ఎందుకు కొట్టడు, హారతి ఎందుకు ఇవ్వడు, అగ్రత్ ఎందుకు వెలిగించడు, ముగ్గులు ఎందుకు వేయడు, అక్కడికి ఎందుకు రాడు, ఇక్కడికి ఎందుకు రాడు, ఎన్ని ప్రశ్నలు అడుగుతారు. నేను 1600 ప్రశ్నలకు జవాబులు రాయగలిగాను. ప్రైజ్ ది లార్డ్. అందులో మీకు 3 పుస్తకాలు ఉన్నాయి. దాని పేరు సనాతన సత్య పరిరక్షణ, రెండవది వ్యతిరేక ప్రశ్నలు, మూడవది ప్రపంచమంతట నిజదేవుని ముద్ర. ఈ పుస్తకాలను మీరు సంపాదించుకుంటే అందులో మీకు 800 ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అన్నట్టు నేను రాసిన 20 పుస్తకాలు కూడా మీకు ఒక సెట్ రూపంలో దొరుకుతాయి. కేవలం మీరు ఒక షర్ట్ కొనే ఖరీదులో మీకు సెట్ వచ్చేస్తుంది. ఒక షర్ట్ కొనే ఖరీదులో, లేదా మీరు ఒక డ్రెస్ కొనే ఖరీదులో, ఒక చీర కొనే ఖరీదులో మీకు ఆ సెట్ మొత్తం వస్తుంది. అందులో ఉన్న దేవుని జ్ఞానానికి మీరు ఎప్పటికీ వెల కట్టలేరు, రుణం కూడా తీర్చలేరు. అలాంటి ఉన్నతమైన ఆలోచన మీకు అందులో రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సంఘమే దేవదూతలకు బోధ చేయబోతుంది పరలోక రాజ్యంలో. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-10 వచనాలు. ఈ ఒక్క వచనం కొంచెం ఓపికతో తీసి చదువుకుందామా? ఒక్కరు చదువుతారు, అందరూ విందామా? ఒకవేళ బైబిల్ తడిచిపోతుంది అనుకుంటే ఒక్కరు చదువుతారు, అందరం విందామా? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ఉన్న ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, అంటే మన ద్వారా, తన యొక్క నానావిధ జ్ఞానం ఇప్పుడు తెలియజేయవలనని ఉద్దేశించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు ఎవరు బోధ చేయబోతున్నారు? హలో, మనము, సంఘము బోధ చేయబోతున్నారు. అదే నిజమైతే ఇప్పుడు నేను మీ ముందు ఒక సవాల్ ఉంచబోతున్నాను, ఒక ప్రశ్న ఉంచబోతున్నాను. మనము దేవదూతలకు బోధ చేయబోతున్నాం అన్నది నిజమైతే, ఒకవేళ రేపో మాపో మీ గుండె ఆగిపోతే, మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తే, దేవదూతలకు బోధించడానికి ఏమైనా నేర్చుకొని ఉన్నారా? ఏం బోధ చేస్తారు దేవదూతలకి? ఓ దేవదూతలారా, జక్కయ్య గురించి తెలుసా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను గురించి తెలుసా? రక్తస్రావం గల స్త్రీ బాగుపడిందో తెలుసా? అక్కడ రూతును గురించి తెలుసా? నయోమిని గురించి తెలుసా? ఎబ్బేజును గురించి తెలుసా? అంటే వాళ్ళు ఏమంటారు? నువ్వు సండే స్కూల్ స్టార్ట్ చేసావు తెలుసా అంటారు. దేవదూతల దగ్గరికి వెళ్ళి మనం ఇలాంటి విషయాలు చెప్తే వాళ్ళకి అక్కరలేని విషయం. ఎందుకంటే వాళ్ళకు మానవ జాతి చరిత్ర మొత్తం తెలుసు. వారికి మనకు కావలసిన హెచ్చరికలు అక్కరలేదు. దేవదూతలకు కావలసింది అది కాదు. దేవదూతలకు నువ్వు శరీరంతో ఉన్న మనకుండే ఏ హెచ్చరిక వాళ్ళతో పని లేదు. కుటుంబంతో ఎలా బ్రతకాలి, లోకంతో ఎలా బ్రతకాలనే హెచ్చరిక, బుద్ధి మాటలు అక్కర్లేదు. మరి ఏం బోధిద్దాం దేవదూతలకి? అక్కడే రాయబడింది దేవుని యొక్క నానావిధ జ్ఞానము. దేవుని యొక్క నానావిధ జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, మందిరాలకు సభలకు వచ్చినప్పుడు ఏం నేర్చుకోవాలి మనం? ఇక్కడెలా బ్రతకాలో నేర్చుకుందామా? అక్కడెలా బ్రతకాలో నేర్చుకుందామా? ఇక్కడ ఎలాగో బ్రతకాలో అనేది ప్రతి ఆదివారం దేవుడు సేవకుల ద్వారా నేర్పిస్తున్నాడు. కానీ సభలకు వచ్చినప్పుడు కనీసం సభల్లోనైనా సరే అక్కడ బ్రతకడం ఎలాగో నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. కొందరు సభలు పెట్టిన తర్వాత ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు కదా, వెళ్ళేటప్పుడు మైక్ పెట్టి, మీరు ఎలా విన్నారు, మీకు ఏమనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంకా మీకోసం మేము కష్టపడతాం, మీ విలువైన ఆలోచన మాకు చెప్పండి అంటే, ఈరోజు చాలా అద్భుతంగా దేవుడు నాతోనే మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? అప్పు తొలగిస్తానని మాట్లాడాడు, నేను తోడున్నానని మాట్లాడాడు, నేను నిన్ను నడిపిస్తానని మాట్లాడాడు. నేను ఎప్పుడు వినలేదంటది ఆవిడ. ఆమెకు నచ్చింది కదా, నచ్చిన మాటలు వింటే ఇంకెప్పుడు విన్నట్టే వినరనమాట. ఇదిగో ఈ మాయ నుండి బయటికి రండి. నీకు నచ్చింది వినడం కాదు వాక్యం, ఆయన చెప్పాలనుకున్నది నీకు వినబడితేనే వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నా గొర్రెలు నా స్వరము వినునన్న మాట నిజమవుతుంది. 4 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. బైబిల్కి ఎంత దూరంగా ఉన్నామో, దేవుని మనసుకి ఎంత దూరంగా ఉన్నామో అర్థం చేసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాను. మొట్టమొదటి ప్రశ్న, పరలోకంలో ఆకలి దప్పులు ఉంటాయా? ఇదిగో ఇలా ఉండవు. అయితే ఇలా చెప్పొచ్చు మీరు. పోనీ దూరంగా ఉన్నవారు మీరు మాట్లాడడం కుదరకపోతే ఇలాగానండి, అవునైతే అవును, కాదైతే కాదు. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా? ఉండవు. వెరీ గుడ్. ఎందుకంటే బైబుల్ చెప్పింది, నేను అదే నమ్ముతాను. 100% కాదు, 1000% నేను అదే నమ్ముతున్నాను. పరలోకంలో ఆకలి దప్పులు ఉండవు. అయితే ఆకలి దప్పులు లేని అదే రాజ్యంలో దేవదూతల ఆహారం ఎందుకు పెట్టినట్టు? ఆకలి దప్పులు లేని పరలోక రాజ్యంలో దేవదూతల ధాన్యం ఆహారం ఎందుకుంది? రెండో ప్రశ్న, ఆకలి దప్పులు లేని పరలోక రాజ్యములో సంఘానికి క్రీస్తుకు వివాహమైన తర్వాత పెండ్లి విందు జరగబోతుందంట. విందులో గాలి తింటామా?
ఆకలి దప్పులు లేని చోట ఎందుకని దేవుడు ఆహారం పెండ్లి విందు పెట్టబోతున్నాడు? మూడో విషయం, ఆకలి దప్పులు లేని అదే దేవుని రాజ్యంలో జయించిన వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడు, ద్రాక్షారసము తాగనిత్తునన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆకలి దప్పులు లేవన్నది 100% నిజమే. ఆకలి దప్పులు లేని చోట ఇవెందుకు పెట్టాడు? ఏదో పెద్ద కారణం లేకుండా పెట్టడుగా. ఏ బైబుల్ అయితే ఆకలి దప్పులు లేవు అని చెప్పిందో అదే బైబుల్ దేవదూతల ఆహారం మాట్లాడిందా లేదా? అదే బైబుల్ సంఘానికి క్రీస్తుకు వివాహమైనప్పుడు పెండ్లి విందు ఉందని చెప్పిందా లేదా? అదే బైబుల్ జీవవృక్ష ఫలముల గురించి మాట్లాడిందా లేదా? మరి ఆకలి దప్పులు లేదు అని మాత్రమే విన్నాం. వీటి గురించి ఎందుకు ఆలోచించలేదు? వీటిని గురించి ఎందుకు దేవుని వేడుకోలేదు? వీటి గురించి ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే మనకు కావాల్సింది అప్పులు పోవడం, బాధలు పోవడం, సమస్యలు పోవడం, ఆస్తిపాస్తులు రావడం, ప్రమోషన్లు రావడం, వీసాలు కావడం, విదేశాలకు వెళ్ళడం. వీటి కోసం ఏడుపులు పొడబొబ్బలు. ఇంతసేపటితోనే మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తే ఆత్మీయ జీవితం బాగుందని సాటిస్ఫాక్షన్. ఎంత దౌర్భాగ్యం ఇది! నీ వెలుగు చీకటైపోతుంటే నీకు అర్థం కావట్లా సేఫ్ జోన్లో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు. సంఘము సమృద్ధి పొందడం కాదు ఆశీర్వాదం, సంఘం దేవుని జ్ఞానం పొందడమే నిజమైన ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. అయితే మీకు విషయం చెప్పనా, ఎవరిలో సత్యము జ్ఞానం ఉంటుందో దేవుడు వారికి అన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటాడు. సత్యము నిన్ను అన్నిటి నుండి స్వతంత్రుని చేస్తుంది. భక్తి సాధన అంటే ఏమీ లేకుండా బలహీనుడై ఉండడం కాదు. ఆయన రాయబడింది, ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు ఐశ్వర్యవంతుడవుతాడు అని కదా. విశ్వాసం ఉంచినవాడు అంటే ఆయన నమ్మినవాడని మాత్రమే కాదు, ఆయన మాటల ప్రకారం చేసేవాడు అని అర్థం. ఆయన నమ్మడం అంటే ఆయన మాటల ప్రకారం చేయడం. కాబట్టి మీరు ఐశ్వర్యవంతులు అవ్వాలి, మీరు బలవంతులు అవ్వాలి, మీకు కావలసినవన్నీ దేవుడు ఇవ్వాలి. కానీ ఆయనకు కావలసింది ఏమిటో మీరు తెలుసుకోవాలి. అప్పుడు నిన్ను అన్ని రకాలుగా దీవిస్తాడు. నన్ను అలాగే దీవిస్తున్నాడు ఆయన. నేను ఇన్ని సంవత్సరాల్లో నా కోసం నేను ఏడిచిన దాఖలాలు లేవు. సేవకు వచ్చిన కొత్తలో 2 సంవత్సరాలు నేను మీలాగే అన్ని బలహీనతల కోసం ప్రార్థించాను. కానీ ఆ తర్వాత దేవుడు నాకు స్పృహనిచ్చాడు. నేను నీ గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ నీ కోసం నువ్వేడుస్తావేమిట్రా? నువ్వు నా నీతిని రాజ్యం కొరకు కన్నీళ్లు గార్చు. ప్రవక్తలందరూ అదే పని చేశారు, అపోస్తులు అదే పని చేశారు. నువ్వు నా కోసం వెతుకు, నేను నీ కోసం వెతికి పెడతాను. నువ్వైనా ఓడిపోతావేమో కానీ నీ కోసం నేనెప్పుడు ఓడిపోనన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యమును గురించి మనకు ఎంత తెలుసు? సరే, నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు వెలుగులో ఉంటాడా, చీకట్లో ఉంటాడా? వెలుగులో ఉంటాడు. దేవుడే వెలుగై ఉన్నాడు. మరి సొలొమోను భక్తునితో మాట అన్నాడే, గాఢాంధకారమందు నివాసము చేయువాడనని యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడు. వెలుగై ఉన్న దేవుడు, వెలుగులో ఉండే దేవుడు గాఢాంధకారంలో ఏం చేస్తున్నట్టు బైబిల్లో ఉంది, కానీ మనం మాత్రం పరిశీలించలేదు, అడగలేదు, తెలుసుకోలేదు. నేను అదే చెప్తున్నాను. ఇలా రేపు తెల్లవారే వరకు 100 ప్రశ్నలు అడుగుతాను, ఒక్కదానికి మన దగ్గర జవాబు లేకుండా బతికేసాం. మనం చెప్పమంటే ఏం చెప్తాం తెలుసా? జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడో చెప్తాం. అది మామూలు చెట్టు కాదు, మేడి చెట్టు అని చెప్తాం. మళ్ళీ కొంచెం చరిత్రలోకి వెళ్ళి మేడి చెట్టు అంటే మామూలు చెట్టు కాదు, దాని మీద చీమలు ఉంటాయని చెప్తాం. చీమలు దేనికి సాదృశ్యాలో చెప్పేస్తాం. అవి కరిచినా సరే పాపం ఆయన అక్కడే ఉన్నాడు. నీకెన్ని శ్రమలనే చీమలు చూసారా? ఎన్ని శ్రమలనే చీమలు వచ్చినా, ఎన్ని మనుషులనే చీమలు నిందించినా అంటాం. మళ్ళీ ఎక్కడెక్కడికో పోలికలు పోల్చుకొని ఆనందపడిపోయి సంబరాలు చేసుకుంటాం. దేవుడు అంటాడు, పరలోక మర్మం ఎప్పుడు నేర్చుకుంటా ఉన్నానా? ఈ లోక రాజ్యం కాదు, పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహించుట తండ్రి చిత్తమై ఉన్నది. ఎప్పుడు నేర్చుకుంటావు? అందుకే అన్నాడు, నాకు మొరపెట్టుము నేను నీకు నిగూఢ సంగతులు. రక్షించబడ్డ కొత్తలో ఈ పోలికలు చాలా బాగుంటాయి. రక్షించబడ్డ 5-6 సంవత్సరాలు మనం సంపూర్ణ విశ్వాసంలో ఉండడానికి పాల లాంటి ఆహారం కావాలి. ఎన్నో పోలికలతో కూడినటువంటి సందేశం కావాలి. దేవుని ప్రజా, ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రక్షించబడ్డ కొత్తలో 5-6 సంవత్సరాల్లో మనకు కావలసినవన్నీ చచ్చిపోయేదాకా ఇంకా అవే వింటున్నాం. బైబిల్ గ్రంథంలో రాయబడింది, యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న దేవుని మర్మము అంట. ప్రైజ్ ది లార్డ్. యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న దేవుని మర్మము ఎప్పుడు నేర్చుకుంటాం? ఎప్పుడు తెలుసుకుంటాం దాని గురించి? సరే, నేను మిమ్మల్ని పరలోకం గురించి 4 మాటలు అడగాలనుకుంటున్నాను. ఎందుకో మనసులో ఇంకొంచెం ప్రేరణ కలుగుతుంది మీ ఆసక్తిని చూసి. పరలోకంలో జంతువులు పక్షులు ఉంటాయా? ఇదిగో అయితే ఇలాగను, లేదా ఇలాగను, ఏది అడిగినా అలాగుండిపోకు. మనమందరం క్రీస్తునందు ఒక్క కుటుంబమే. కలిసి నేర్చుకుందాం, కలిసి మార్చుకుందాం, ఏదైనా ఒక్కటై సాధిద్దాం. మనమందరం ఒక్కటై నేర్చుకుంటే సాతాను ఒంటరైపోతాడు, మనం సైన్యం అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా స్వరం మీకు క్లియర్గా వినబడుతుందా? నాకు ఒక్క ఫీడ్బ్యాక్ అయినా పెట్టుంటే బాగుండేది తమ్ముళ్ళు.
మీరు అందరూ క్లియర్గా వింటూ స్పందిస్తుంటే మీకు బాగానే వినబడుతుందని నాకు నమ్మకం కుదురుతుంది. ఒకసారి ప్రైజ్ ది లార్డ్. రైట్, చాలా సంతోషం. జాగ్రత్తగా వినండి. పరలోక రాజ్యంలో పక్షులు జంతువులు ఉంటాయా? ఇదిగో కొందరు పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారో చూస్తున్నారు. అటిను వద్దొద్దు, మనకు తెలిసిందే మాట్లాడుకుందాం. ఆత్మదేవుడు గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. పరలోక రాజ్యంలో చెట్లు ఉంటాయా? పరలోక రాజ్యంలో నేల ఉంటుందా? నేల, బంగారు వీధులు, బంగారు భవనాలని విన్నాం కదా సార్, నేల ఎందుకు ఉంటుంది అని అంటారు. సరే, పరలోక రాజ్యంలో పర్వతాలు ఉంటాయా? లోయలు ఉంటాయా? పరలోక రాజ్యంలో అడవులు ఉన్నాయా? పరలోక రాజ్యం పైన ఆకాశం మేఘాలు ఏమైనా ఉంటాయా? పరలోక రాజ్యం గురించి ఇంకో మాట అడుగుతున్నాను, వినండి జాగ్రత్తగా. పువ్వులు ఉంటాయా? పండ్లు ఉంటాయా? పంటలు ఏమైనా పండుతాయా? ఏంటి కిరణ్ పాల్ గారు, చిన్నప్పటి నుంచి ఇవేమైనా విన్నామా? మనం చిన్నప్పటి నుంచి విన్నదేమిటి? బంగారు రోడ్లు, బంగారు భవనాలు, మహిమ అనగానే పొగమంచు ఎఫెక్టు. అక్కడే ఆగిపోయాం కదా సార్. ఇవన్నీ మీరు అడుగుతున్నారు ఏమిటంటే, నేను చెప్తున్నాను, ఇప్పుడు వరకు నేను అడిగినవన్నీ పరలోకంలో ఉన్నాయి. పరలోకంలో నేల ఉంది, పరలోకంలో నేల ఉంది, పరలోకంలో అద్భుతమైన వాతావరణం ఉంది. ఈ భూమి మీద ఉన్న వాతావరణం కంటే కొన్ని వేల రెట్ల అందమైన వాతావరణం పరలోకంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో పర్వతాలు ఉన్నాయి, వాటి మీద సెలయేర్లు వస్తున్నాయి. పరలోకంలో నదులు ప్రవాహం చేస్తున్నాయి. పరలోకంలో తోట కూడా ఉంది, అడవి కూడా ఉంది. మీకు జ్ఞాపకం ఉందా? పడిపోయిన కెరూబుతో ఏమన్నాడు? దేవుని తోటయగు ఏదేనులో నీవు ఉంటివి అని పడిపోయిన కెరూబుతో మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, పరలోకంలో మహా అరణ్యాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో విషయం చెప్పిన, పరలోకంలో అవసరమైన జంతువులు, అవసరమైన పక్షులు ఉన్నాయి. అన్నీ లేవు, ఈ భూమి మీద ఉన్నవన్నీ ఉండవు, అవసరమైనవి మాత్రం అక్కడ ఉన్నాయి. మీరు చెప్పండి, ఎలీషా తన దాసుని కళ్ళు తెరవమని దేవుడిని అడిగినప్పుడు అతడు కళ్ళు తెరిచినప్పుడు ఏమేం చూశాడు? అగ్ని గుర్రములు, అగ్ని రథములు. ఇప్పుడు చెప్పండి, గుర్రములు ఉన్నాయి లేదా? ఇప్పుడు చెప్పండి, పరలోకంలో జంతువులు ఉన్నాయి లేదా? జంతువులు ఉన్నాయి, అవసరమైన పక్షులు ఉన్నాయి. దోమలు, ఈగలేం లేవు నాన్న. నీకు అలాంటి డౌట్ వస్తుందేమో అని చెప్తున్నాను. కొందరికి ఏదో అనవసరమైన ఆలోచన ఎక్కువ, అందుకే ముందే వివరణ ఇస్తున్నాను. నీ టైం వేస్ట్ అవ్వకుండా నా టైం నీ కొరకు అనుకూలంగా సెట్ చేస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో పరిశోధనలను దేవుడు మాతో చేయించిన కారణం ఒక్కటే, మీ టైం వేస్ట్ అవ్వకుండా ఆ పరిశోధన మొత్తం పుస్తకాల రూపంలో మీ ముందున్నాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇక్కడ దీవెనలు ఎలా పొందాలో చెప్పడానికి రాలేదు నేను, మీరే దీవెనగా ఎలా పొందాలో చెప్పడానికి వచ్చాను. మీ లైఫ్లో కొత్త చాప్టర్ ప్రారంభించడానికి దేవుడు నన్ను నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక నుంచి బైబిల్ గ్రంథాన్ని ప్రాణంగా ప్రేమించి చూడండి. బైబిల్ గ్రంథాన్ని ఎక్కువగా మొరపెట్టి చదివి చూడండి. బైబిల్ గ్రంథం కొరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని తీసుకోండి. ఆత్మదేవుడు మిమ్మల్ని తప్పకుండా ఉన్నతమైన దిశలో నడిపిస్తాడు. ఎందుకంటే రాయబడింది, నాకు మొరపెట్టుము, నేను నీకు నిగూఢ సంగతులు బోధిస్తానన్నాడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యమును గురించి మనకు చాలా విషయాలు తెలియదు. మీకు తెలుసా, పరలోక రాజ్యంలో పైన మేఘాలు, ఆకాశం కూడా ఉంది. ఎందుకు సార్, అక్కడ ఏమైనా వర్షం అవసరం ఉందా? మంచు అవసరం ఉందా? ఆకాశం ఎందుకు, మేఘాలు ఎందుకు అంటారేమో. మీకు అసలు జ్ఞాపకం ఉందా? పడిపోయిన కెరూబు మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? నేను ఆకాశ మండలంలోకి ఎక్కెదను, మేఘ మండలం మీదకి ఎక్కెదను, నన్ను నేను మహోన్నతునితో సమానునిగా. ఇప్పుడు పరలోక రాజ్యంలో అతడు గర్వంతో పలికిన మాట ఏమిటి? నేను ఆకాశ మండలం మీదకి వెళ్తాను, నన్ను నేను హెచ్చించుకుంటానన్నాడు. అంటే పరలోకం మీద ఏముంది? ఆకాశం ఉంది, మేఘ మండలం ఉంది. ప్రైజ్ ది లార్డ్. బైబుల్ ఎంత చక్కగా మాట్లాడుతుందో మనమే వాటిని గుర్తించాం. ఎందుకంటే మనం మన సొంత లాజిక్ వాడతాం. నిజానికి దేవుడు బైబుల్లో బోల్డంత లాజిక్ పెట్టాడు. మీకు అర్థమయ్యేటప్పుడు ఒక మాట చెప్పనా? యేసు ప్రభుని తూర్పు దేశపు జ్ఞానులు ఏం చూసి వెతుక్కుంటూ వచ్చారు? అవును, వాళ్ళు మార్నింగ్ వచ్చి ఉంటారా, నైట్ ప్రయాణం చేసి ఉంటారా? నైట్ ప్రయాణం చేశారా, మార్నింగ్ ప్రయాణం చేశారా? గట్టిగా నైటేనా? బైబుల్ ఎక్కడైనా రాసుందా వాళ్ళు నైటే ప్రయాణం చేశారని? లేకపోయినా సరే మీరు ఎలా చెప్పారు? నక్షత్రం రాత్రే కనబడుతుందనే ఆ ఇంగితం మీకుంది కాబట్టి. అలాగే బైబుల్లో అన్ని డైరెక్ట్గా లేవు, కొన్ని ఇలాగే రాయబడ్డాయి, నువ్వు గుర్తించాలి అని. గుర్తించేవాడి కోసమే రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఈరోజు అక్షరార్థులు, థియాలజిస్ట్, చాలామంది శాస్త్రులు, పరిచయుల్లాగా అక్షరం కావాలి, అక్షరమే చూపించాలి అని మాట్లాడుతున్నారు. అక్షరం నిన్ను చంపేస్తుంది ఒకరోజు, ఆత్మదేవుని ఆలోచన నిన్ను బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, యేసు ప్రభుని జ్ఞానులు చూడడానికి వచ్చే సమయానికి యేసు ప్రభుకు 2 సంవత్సరాల వయసు. వాళ్ళు పశువుల పాకలోకి రాలేదు జ్ఞానులు, ఇంటిలోనికి వచ్చారనే మాట రాయబడింది.
వాళ్ళు పశువుల పాక దగ్గరికి రాలా. మనం క్రిస్మస్కి వాళ్ళని ఎక్కడ పెడతాం? పశువుల పాకలో పెడతాం. క్యాలెండర్ మీద పశువుల పాకే, ఫ్లెక్సీ చేసిన పశువుల పాక దగ్గరే పెడతాం వాళ్ళని. చివరికి మనం ఏదైనా పశువుల పాక డిజైన్ చేసినా వాళ్ళని పాపం తీసుకెళ్ళి అక్కడ పెడతాం. రేపు పరదేశీయులు ఎదురై వాళ్ళు అడుగుతారు, ఎందుకురా ప్రతి సంవత్సరం మమ్మల్ని అక్కడ పెట్టారు? ఎప్పుడు మత్తయి సువార్త 2:10 చదవలేదా? మేము ఇంటిలోనికి వచ్చాము నాన్న. మేము ఇంటిలోనికి వచ్చే సమయానికి యేసుప్రభుకు 2 సంవత్సరాల వయసు ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుప్రభుకి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చిరా అనే మాట ఉందా? పోనీ. కానీ ఎలా గుర్తుపడుతున్నామో తెలుసా? జ్ఞానులు వచ్చిన కాలాన్ని లెక్కించి యేసుప్రభు వయసును గుర్తించి 2 సంవత్సరాల వయసున్న పిల్లల్ని చంపమన్నాడు రాజుగారు. అప్పుడు యేసుప్రభు వయసు ఎంత అయింది? కానీ డైరెక్ట్ స్టేట్మెంట్ కావాలా? బైబుల్లో ఇలా ఎన్నో విషయాలు స్పష్టంగా డైరెక్ట్గా కనబడవు, కానీ స్పష్టంగా నువ్వు ఆలోచిస్తే దొరికిపోతాయి. ఆమేన్. వందల వేల సంగతులు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, వందల వేల సంగతులు. కాబట్టి పరలోకములో ఉన్న దేవదూతలకు మనం దేవుని నానావిధ జ్ఞానము, దేవుని న్యాయము, పరలోక చట్టము, దేవుని ఆలోచన విధానము, దేవుని సృష్టి క్రమము, దేవుడి సమస్తము చేయడానికి వెనకాల ఉన్న అసలు ఉద్దేశం అన్నిటిని బోధించబోతున్నాం. ఓ పెద్ద మాట అడుగుతాను, మీరు గట్టిగా ఆలోచించండి. ఒక అమ్మాయి వెళ్ళి, నన్ను అమ్మాయిగా ఎందుకు పుట్టించావు, అబ్బాయిగా పుట్టించుంటే నీ పని చేసేవాడిని కదా అని అడిగితే దేవుడు ఏం సమాధానం చెప్తాడు? ఒక అబ్బాయి వెళ్ళి, నన్ను అమ్మాయిగా పుట్టించుంటే ఎంత బాగుండేది ప్రభువా, నీ కొరకు పాడి స్తుతించి చక్కగా నేను కన్నీళ్లు గార్చేదాన్ని, ఎందుకంటే రోధించు స్త్రీలను కనుగొనమన్నావు కానీ పురుషులను అనలేదే. దేవుడు ఏం సమాధానం చెప్తాడు? కొందరిని అబ్బాయిలుగా కొందరిని అమ్మాయిలుగా దేవుడు ఏరికోరి పుట్టిస్తున్నాడా? ప్లాన్ అయినదేనా? లేకపోతే మన ప్రయత్నం కూడా అక్కడ ఏమైనా జరుగుంటుందా? దేవదూతల్ని 6 రెక్కలతో 4 రెక్కలతో 2 రెక్కలతో చేశాడు కదా. ఇప్పుడు ఈ 2 రెక్కలు 4 రెక్కలు కలిగిన వాళ్ళు వెళ్ళి, మమ్మల్ని ఎందుకు ప్రధానమైన కేరోబులుగా చేయలేదు, మమ్మల్ని ఎందుకు తక్కువ వాడిగా చేసావు, మేమేం తప్పు చేసామని అడిగితే దేవుని న్యాయం ఏం మాట్లాడతాడు? అంత దూరం ఆలోచించాం. మనకు కావలసిందల్లా ప్రోత్సాహం కావాలి, ఓదార్పు కావాలి, ఆదరణ కావాలి. వాక్యం అంటేనే ఓదార్చడమా? మేము ఓదార్చి ఆరిపోతున్నాం, మీరేమో వెలగట్లా. ఓదార్చి మేము ఆరిపోతున్నాం, మీరు వెలగట్లేదు. వాక్యం అంటే ఓదార్పు ఆదరణ మాత్రమే కాదు, వాక్యం వలన నువ్వు వెలగాలి, వాక్యం వలన నువ్వు ఉప్పుగా మారుతావు, వాక్యం వలన నువ్వు వారసత్వాన్ని పొందుతావు, వాక్యం వలన సాతాన్ని చిదగదొక్కి జ్ఞానం పొందుతావు. ఓ పెద్ద మాట చెప్తాను, ఎవరిలో దేవుని జ్ఞానము సత్యం ఉంటుందో సాతాను వారికి భయపడతాడు. నీ తల మీద అభిషేకము వరములు ఉన్నవాడు భయపడడు, ఎందుకంటే వాడికి నీకంటే ఎక్కువ శక్తులు ఉన్నాయి. నీ అభిషేకానికి నీ అధికారానికి భయపడే ఆ దురాత్మలు వేరు. 3 రకాల దురాత్మలు ఉన్నాయి. మనుషుల్ని పట్టి పీడించే దురాత్మ, లోకాన్ని పట్టి పీడించే దురాత్మ, సంఘాన్ని పట్టి పీడించే దురాత్మ. నీకు భయపడేది, నీ అభిషేకానికి, నీ వరానికి, నీ ప్రార్థనకు భయపడేది మనుషుల్ని పట్టి పీడించే దురాత్మలు మాత్రమే భయపడతాయి. సమాజాన్ని, సంఘాన్ని పట్టి పీడించే దురాత్మ అవసరమైతే నీతో కలిసి 4 పాటలు పాడతాయి, అవసరమైతే నీతో కలిసి 4 రెఫరెన్సులు చెప్తాయి. ఈ లోకాన్ని, సంఘాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మను నువ్వు యేసు నామములో బంధిస్తున్నానంటే నవ్వుతూ కూర్చుంటాయి. బాగుంది నీ సర్కస్ అనుకుంటాయి అవి. ఆ వాటిని నువ్వు బంధించలేవు. ఈ లోకాన్ని, సంఘాన్ని పట్టి పీడించే దురాత్మల్ని బంధించాలంటే దేవుని గూర్చిన జ్ఞానం సంఘం లోపలికి రావాలి, సంఘం ఒక్కటవ్వాలి. సంఘం ఏక శరీరమైతే ఆ ఏక శరీరమైన సంఘం కాళ్ళ క్రింద చిదగదొక్కించబోతున్నాడు దేవుడు సాతాన్ని. మనం ఒకటెక్కడవుతున్నాం? వాళ్ళ మినిస్ట్రీ వేరు, మా డినామినేషన్ వేరు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు. వాడు తప్పు, వీడు తప్పు, వాడి సిద్ధాంతం తప్పు, వీడి సిద్ధాంతం తప్పు, వాడు చీడపురుగు, వీడు దుర్మార్గుడు అని 1-2 విషయాలను బట్టి అందరూ అవమానించుకొని దూషించుకునే పనిలో ఉన్నారు. ఎప్పటికీ సత్యము దొరుకుతుంది? ఎప్పటికీ జ్ఞానం అర్థమవుతుంది? సిద్ధాంతాలను బట్టి విరోధులై, దోషకులై, ద్వేషంతో వేరు అవ్వడం కంటే ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థనతో ముందు సంఘములన్నీ, డినామినేషన్లు, మినిస్ట్రీస్ అన్ని ఒక్కటవుదాం. ప్రేమతో ఆత్మదేవుడే మనకు సత్యం నేర్పిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘం ఒక్కటైతే జ్ఞానం పంచుకుంటాం మనం. సంఘం దూరమైతే ద్వేషమే పంచుకుంటున్నాం. ఈరోజు చూడండి, సోషల్ మీడియా మొత్తం ఇదే దౌర్భాగ్యం. ఏదో ఒక్క పొరపాటును తీసుకొని మొత్తం ఆ మనిషే తప్పుడు మనిషి, తప్పుడు బోధకుడు, దుర్మార్గుడు, చీడపురుగు అని మాట్లాడుతున్నారు. ఒక్కదాన్ని పట్టుకునే ఉదాహరణకు ఒక్కటి చెప్తాను. నేను ఒకరోజు థియాలజీ విషయంలో ఒక టాపిక్ వచ్చింది, త్రిత్వం అనే టాపిక్ వచ్చింది, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే టాపిక్ వచ్చింది. అందరూ పండితులు ఒకరినొకరు అనుకొని పోట్లాడుతున్నారు, అందరు తిట్టుకుంటున్నారు. నేను ప్రార్థన చేశాను. 1 నెల గడిచిన తర్వాత అందరు తిట్టుకొని సైలెన్స్ అయిపోయినాక నేను ఏదైనా ఒక విత్తనం వేద్దామనే ఆలోచనతో దేవుణ్ణి అడిగి ఒక అద్భుతమైన పరిష్కారం తీసుకున్నాను. కుమారుని గూర్చిన వివాద పరిష్కారం అని యూట్యూబ్లో సందేశం అప్లోడ్ చేసినాను. అందులో నేనేం చెప్పానో తెలుసా? వాళ్ళు అన్నారు, అందులో కొందరు అన్నారు,
కుమారుడు నిత్యుడు కాదు, కుమారుడు దేవుడు కాదు, దేవుడు పంపిన వాడని కొందరంటే, లేదు కుమారుడు దేవుడని ఇంకొకరు అన్నారు. వీరందరూ పోట్లాడుకుంటూ నిరూపణల కోసం ఎన్నో సంగతులు చెప్పుకుంటున్నారు. అప్పుడు నేనన్నాను, తిరుగులేని జవాబు చెబుతున్నాను. ఆయన కుమారుడైన దేవుడు అనేది ఎంత నిజమో, ఆయన దేవుడు అనడానికి ఇంకో నిజం ఉంది. ఏమిటంటే ఆయన తండ్రి సృష్టించిన కుమారుడు కాదు, తండ్రి కన్న కుమారుడు. కనడం అంటే ఆయన లోపటి నుండే తండ్రి కుమారుణ్ణి మన కొరకు కన్నాడు. ఆయన బయట నుంచి సృష్టింపబడ్డవాడు కాదు, తండ్రిలోని భాగమే అని చెప్పాను. ఇప్పుడు తండ్రిలోని భాగమే అంటే దేవుడు అవుతాడా అవడా? అందుకే రాయబడింది ఏమిటో తెలుసా, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుడు ఆ వాక్యము దేవుని యొద్ద. కాబట్టి ఆయనలో నుండే వచ్చినవాడు కుమారుడు కానీ బయట నుండి కలిగిన వాడు కాదు. సృష్టింపబడేవాడు ఎప్పుడు దేవుడు అవ్వడు, సృష్టి చేసేవాడే దేవుడు అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. దీన్ని చూసుకొని కొందరు థియాలజిస్ట్ తప్పుగా అర్థం చేసుకొని, కుమారుడు తండ్రిలోంచే కుమారుడు వచ్చాడా అంటే తండ్రే కుమారుడై, కుమారుడే పరిశుద్ధాత్ముడై, మళ్ళీ పరిశుద్ధాత్ముడే తండ్రి అయ్యాడా అని అన్నారు. నేను చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. ఎన్ని రకాల అపార్థాలు సృష్టించుకునే వాళ్ళు జ్ఞానులు ఎలా అయ్యారో, అనుభవజ్ఞులు ఎలా అయ్యారో, వయసు పైబడిన పద్ధతి కలిగినటువంటి వారు ఎలా అయ్యారో అర్థం కాదు. వారు మనుషులందరినీ కూడా వాళ్ళ మాయల్లో చిక్కించుకుంటున్నారు వారి చమత్కారపు మాటలతో. మీరు చెప్పండి, నేను పరిశీలించి చూసినాను. మీకు తెలుసా, భాషా శాస్త్రంలో కూడా దేవుని మర్మాలు ఉన్నాయి. భాషా శాస్త్రములలో దేవుని జ్ఞానం ఉంది. అలాంటిది తెలుగు భాషలో ఉన్న జ్ఞానం మీకు బోధిస్తున్నాను, వినండి ఒకసారి. నేడు నేను నిన్ను కనియున్నాను అని తండ్రి కుమారుని గురించి మాట్లాడలేదా? నేడు నేను నిన్ను కనియున్నాను. కనడం అంటేనే ఆయన లోపటి నుంచి బయటికి తీసుకురావడం కానీ బయట నుంచి కాదు. మీరు చెప్పండి తల్లులారా, మీ పిల్లల్ని కన్నారు, ఎక్కడి నుంచి కన్నారు? బయట బొమ్మను తయారు చేశారా? కాదు కదా, మీలో నుండి మీ బిడ్డ. చెప్పరేంటండి? ఇగో అయితే ఇలా కానండి, మీలో నుంచే బిడ్డ. కాబట్టి మీరు బిడ్డను కన్నారు అంటే బయట ఎక్కడో తయారు చేయలేదు, మీలోనే బిడ్డ తయారయ్యాడు. అలాగే కనడము అంటేనే తనలో నుండి తేవడం అని అర్థం. అందుకే కదా రాయబడింది చాలా స్పష్టంగా, కుమారుడు. కుమారుడు అంటే ఏంటో తెలుసా? గర్భం నుండి వచ్చిన వాడు అని అర్థం. కుమార్తె అంటే గర్భం నుండి వచ్చిన స్త్రీ అని అర్థం. కుమారుడు, కుమార్తె ఇద్దరికి కూడా చాలా సింపుల్గా కనబడుతున్న మొదటి మాట ఏమిటి? కుమారుడు, కుమారుడు, కుమార్తె. కుమా అంటేనే గర్భం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన తనలోని భాగాన్ని మన కొరకు ప్రత్యేకించి మహిమను తగ్గించి మనతో కలిసి ఉండేటట్లు పంపించాడు ఆయన ఈ భూమి మీదకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా కాకుండా ఆయన దేవుడని నిరూపించుకోవడానికి ఇంకా ఏది వాడినా ఇది అన్నిటికంటే సర్వోత్తమమైనది, ఆయన నుండి కలిగింది దైవమే అవుతుంది కానీ దూత కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన కోసం ఆయన ప్రత్యేకించబడ్డాడు, మన కొరకు ప్రతిష్ఠించబడ్డాడు, మన కొరకు నియమించబడ్డాడు. తండ్రిలోని భాగమే. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? రోమాపత్రిక 1:20 అంటాడు, మీకు ఎప్పుడైనా దైవత్వం అర్థం కాకపోతే, దేవుని అదృశ్య లక్షణాలు అర్థం కాకపోతే సృష్టింపబడిన వాటిని ఆలోచించండి అంటాడు రోమా 1:20. మనం సృష్టించబడ్డ వాళ్ళమా కాదా? సృష్టించబడ్డామా లేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఒక్కరా? మీలాంటి వాళ్ళు ఇంకెందరు ఉన్నారా? నువ్వు ఒక్కదానివా? ఇంకో 10 మంది ఉన్నారా సేమ్ నీలాగే? ఒకదానివే కదా. సరే, నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మనలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, దేహం ఉంది. నేను ఒక్కడిని అన్నావు కదా. ఈ మూడింట్లో నువ్వెవరు? మూడు నేను అనకు, నువ్వు ఒక్కదానివి అన్నావు కదా. ఈ మూడింట్లో ఎవరో ఎంపిక చేసుకో. చేయలేవు. ఎందుకో తెలుసా? 3 కలిస్తేనే నీవు కాబట్టి. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వేరుగా ఉన్న ఆ 3 కలిస్తేనే మహాదేవుడు, మహాసత్యదేవుడు, మహోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది కానీ అర్థం కానట్టు అర్థమైంది సార్ అంటావా? అదే కదా మరి దైవత్వం. అగోచరుడైన దేవుడు. ఓ పెద్ద విషయం చెప్పనా? దేవుణ్ణి థియాలజీలో బంధించి చూడకు, దేవుణ్ణి ప్రార్థనా గదిలో వెతికి చూడు. ఆయన ప్రత్యక్షతనిచ్చి అర్థం చేసుకునే బుద్ధినిస్తాడు. ఆమేన్. దేవుని నువ్వు అడగాలి, దేవా నువ్వు నాకు అర్థమయ్యేటట్లు చేయమని. అందుకే చెప్తున్నాను, అక్షరం ద్వారా దేవుడు అర్థం కాడు, ప్రార్థనా గదిలో ఆత్మదేవుని సహాయంతో దేవుడు అర్థమవుతాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఒకసారి ఆమేన్. ఆమెన్ అన్నవారు దీవించబడాలి ప్రభువా. ఇప్పుడు అంటారు, నాకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. ఈ సంతోషం ఎప్పుడు మీతో ఉండునుగాక, ఈ చిరునవ్వు ఎప్పుడు మీతో ఉండునుగాక. సాతాను మీ చిరునవ్వు దొంగిలించకుండునుగాక. శ్రమల్లో, బాధల్లో, కన్నీల్లో, వేదనలో, అసలు నిలబడలేని సమయాల్లో కూడా మీ ముఖం పైన ఒక ట్వింకిల్ స్మైల్ ఎప్పుడు అలాగే ఉండాలి. అది చూసి సాతాను కాలి నలిగి రగిలిపోవాలి వాడు. ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసా, మనం నవ్వితే వాడి తల మీద ఏం పోసినట్టు? నిప్పులు పోసినట్టు. కాబట్టి వాడు ఎన్ని బాధలు పెట్టినా, దేవా నీ అందు నాకున్న విశ్వాసం గొప్పదని నవ్వుతూ సంతోషంగా ఉండండి. కొన్ని రోజుల్లో ఆయన దిగొచ్చి నీ కోసం పనిచేస్తాడు.
జస్ట్ కొన్ని రోజుల్లో. ఓర్చుకోవడంలోనే నిజంగా పరలోక అధికారం మనతో పనిచేస్తుంది. అందుకే రాయబడింది, సహించువాడు, శోధన సహించువాడు. నిన్ను ఎన్ని రకాల కాలేజీలో కానీ, బయట సమాజంలో కానీ, నీ ఆఫీసులో కానీ ఎన్ని రకాలుగా నిందించిన కొంచెం ఓపిక పట్టు. నీ పని నువ్వు ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళు. నీ హార్డ్ వర్క్ నిన్ను నిరూపిస్తుంది. నీ కష్టాన్ని ఆయన చూస్తున్నాడు, ఆయన తప్పకుండా నిరూపిస్తాడు. ఈరోజు 100 మంది నీ గురించి తప్పుగా అనుకుంటారు, 1000 మంది అనుకుంటారు, పర్వాలేదు అనుకొని అదే 1000 మంది తలదించుకొని సిగ్గుపడేటట్లు నిన్ను లేపుతాడు దేవుడు. ఆయన నిరూపిస్తాడు. ఆమేన్. లోకము గొప్పగా ఉంటే పొగుడుతుంది, ఏదైనా తప్పుగా ఉంటే తిడుతుంది. లోకం మాట ఎప్పుడు ప్రామాణికం కాదు. అసలు ఆ మాటలకు విలువ ఇవ్వడమే నీ విలువ నువ్వు పోగొట్టుకున్నట్టు. నువ్వు కేవలం దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నావని మాత్రమే ఆలోచించు. ఆయన కంటే విలువైన వారు ఈ విశ్వంలో ఇంకెవ్వరూ లేరు. ఆయన నీ గురించి ఏమనుకుంటున్నాడని మాత్రమే ఆలోచించు. ప్రపంచం నీ గురించి ఈరోజు ఒకటి అంటుంది, రేపు 2 అంటుంది, కానీ దేవుడు ఎప్పుడు నీ గురించి ఒకటే ఆలోచిస్తున్నాడు. ఆయన తన స్వరూపంలో నిన్ను మార్చాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చెప్తున్నాను, ఈరోజు దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని ఆలోచన విధానం మన ఆలోచన కంటే చాలా వేరుగా ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుణ్ణి అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ ఆయనే తన గురించి తాను చెప్తే మనం అనేకులకు చెప్పగలుగుతాం. ఓ పెద్ద సూత్రం చెప్తున్నాను, లేదంటే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాను. బైబిల్ గ్రంథాన్ని ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా మిగలకుండా సంపూర్ణంగా పూర్తిగా బైబిల్ అర్థం చేసుకున్న తర్వాత ఇంకా నువ్వు బైబిల్లో నేర్చుకోవడానికి ఏమీ మిగిలి లేదు. దేవుని ఆలోచన, దేవుని జ్ఞానం, దేవుని మర్మం, దేవుని చట్టం, దేవుని ఉద్దేశాలు మొత్తం అన్నీ తెలుసుకున్నావు. ఇంకా బైబిల్లో నువ్వు నేర్చుకోవడానికి ఒక్క వచనం కూడా మిగిలి లేదు అన్నప్పుడు నీకు ఒక టాపిక్ అర్థమవుతుంది. ఇన్ని అర్థమైనాక నీకు అర్థమయ్యే టాపిక్ ఏంటో తెలుసా? దేవుడు ఇంకా అర్థం కాలేదన్నమాట అని అప్పుడు అర్థమైంది నీకు. అంతటి ఉన్నతుడు దేవుడు. అర్థమవుతున్నా కొలది అర్థం కాలేదని అర్థమయ్యే దేవుడు ఆయన. హలో, ఏదో చెప్పానే, అర్థమవుతున్నా కొలది అర్థం కాలేదని కూడా అర్థమవుతాడు ఆయన. అందుకే చెప్తున్నాను, మనకు అర్థమైనప్పుడు అది కేవలం ఒక సబ్జెక్ట్ మాత్రమే. ఆయనను అర్థం చేసుకోవడానికి బైబిల్ మీద 100 PhDలు చేసినా నువ్వు ఇంకా యూకేజీ దగ్గర ఆగిపోయినట్టే. అలాంటి మహాజ్ఞానము, మహాసృష్టి, మహోన్నతుడు దేవుడు, అనంత జ్ఞాని అంట దేవుడు. ఆయన ఆలోచనకు పరిమితులు లేవు. ఆయన ధర్మోపదేశము అపరిమితమైనది. ప్రైజ్ ది లార్డ్. మనకు లిమిటేషన్ ఉంది, కానీ ఆయనకు ఎలాంటి లిమిటేషన్ లేదు. దేవుని ప్రజ, ఈ చివరి దినాలలో మనం చనిపోకముందే దేవుని గురించి ఎక్కువ సంగతులు తెలుసుకుందాం. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళకముందే దేవుని గురించి ఉన్నతమైన సంగతులు తెలుసుకుందాం. ఆమేన్. ఇలా 1, 2 మనం ఇంకా తెలుసుకోవలసిన రహస్యాలు ఇంకెన్నో ఉన్నాయి. ఒక్కటి నేను మీకు పరిచయం చేస్తాను, ఇంకొకటి జాగ్రత్తగా వినండి. మీకు తెలుసా, యేసు ప్రభు ఈ లోకంలో ఆరోహణుడై వెళ్ళిపోయాడు కదా. హలో, వెళ్ళిపోయాడు కదా. ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయినది మొదలుకొని ఈ రోజు వరకు ఆయన సొంత సింహాసనంలో కూర్చోనే లేదు. నేను కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు కూర్చోలేదు అనలేదు. ఏమన్నాను? కిరణ్ పాల్ గారు ఆయన అసలు కూర్చొనే లేదని చెప్తాడు ఏంటండి, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు కదా అని మీరు అంటారు. అందుకే నేను చెప్పాను, కూర్చోలేదనలా. ఏమన్నాను? తన సొంత సింహాసనంలో కూర్చోలేదు అన్నాను. మరి ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి సింహాసనంలో కూర్చున్నాడు. ఆయన కుడిపార్శ్వమున ఆయన సింహాసనం ఎక్కలా, తండ్రి సింహాసనంలోనే తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎక్కడుంది మాట బైబిల్లో? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో డైరెక్ట్గా రాయబడింది. చూస్తారా ఒకసారి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. అక్కడ ఏముంటుందో తెలుసా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం అంటాడు. ఏమన్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం. మరి ఆయన సింహాసనం ఎప్పుడు కూర్చుంటాడు? జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును. ప్రైజ్ ది లార్డ్. ప్రస్తుతం ఆయన ఎవరి సింహాసనంలో కూర్చున్నాడు? తండ్రి సింహాసనంలో. ఆయన సింహాసనం ఎప్పుడు ఎక్కుతాడు? నీవు నేను మనం వెళ్ళినప్పుడు మనతో కలిసి కూర్చోబోతున్నాడంట. నీ కోసం ఆయన విలువనిచ్చి, నీకు విలువనిచ్చి సింహాసనం ఎక్కలేదు ఇంకా. నువ్వేమో ఇక్కడ ఎవరి కోసమో నీ ప్రాణాలని పోగొట్టుకుంటావు. అబ్బాయి ఏమో అమ్మాయి కోసం, అమ్మాయి ఏమో అబ్బాయి కోసం. రేపు మళ్ళీ గొడవపడి విడిపోయేది కూడా వీళ్ళే. అప్పుడు ప్రాణంగా ప్రేమించిన ప్రేమేటి పోయిందిరా అని అడగండి. ఏమంటాడు తెలుసా? హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి ప్రేమ పోయింది అంటాడు. అదేమైనా పంజరంలో చిలుకన? పంజరం పగిలిపోగానే పోవడానికి. అవగాహన లోపంతో బ్రతికేస్తున్నాం. అసలు ఈ భూమి మీద ఎవరం కూడా అమ్మాయిల కోసం అబ్బాయిలు పుట్టలేదు, అబ్బాయిల కోసం అమ్మాయిలు పుట్టలేదు. మీకు విషయం చెప్పాలంటే అసలు పెళ్ళిళ్ళ కోసం మనుషులు పుట్టనే లేదు. దేవుడు ఈ భూమి మీద తాను ప్రేమించడం కోసం మనుషుల్ని సృష్టించుకొని మనుషుల్ని పుట్టించడానికి ఒక నియమం పెట్టాడు. స్త్రీ పురుషులలో నుండి సంతానం రావాలని. మనం మనుషుల కోసం పుట్టలేదు. ఎందుకంటే ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మనతో ఎవ్వరూ రారు.
అందుకే ముందే ప్రీ ప్లాన్డ్గా ఒకరిని సెలెక్ట్ చేసుకునే పని పెట్టుకోకండి. ఏమో మీ సెలక్షనే రాంగ్ అయితే ఆ తర్వాత మీ ఎలక్షన్స్ రద్దయిపోతాయి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ప్రేమ అంటే అందంగా ఉన్నారు కదా, ప్రేమ అంటే ఆకర్షణీయంగా ఉన్నారు కదా అని సెలెక్ట్ చేసుకోవడం కాదు. నీ వ్యక్తిత్వానికి, నీ మనస్తత్వానికి, నీ జీవితానికి సెట్ అయ్యే వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోవడం. ఈరోజు మొత్తం సినిమా ప్రపంచం మొత్తాన్ని పాడు చేసింది. మనం కేవలం కొందరిని అట్రాక్షన్తో సెలెక్ట్ చేసుకుంటున్నాం. లవ్లో లస్ట్ ఉండదు అనే విషయం మనం మర్చిపోయాం. మీకు ఒక విషయం చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. వాస్తవానికి పెళ్లి ప్రసంగాల్లో చెప్తుంటాను, చాలాసార్లు యూత్ మీటింగ్లో చెప్తుంటాను ఇలాంటి విషయాలు. ప్రేమలో లవ్లో లస్ట్ అనేది ఉండదు. మర్చిపోకండి. మనం సెలెక్ట్ చేసుకునే పర్సన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే నీ ఐడియాలజీ, నీ జీవితం, నీ పెరిగిన వాతావరణం, నీ భవిష్యత్ ప్రణాళికకు అనుకూలంగా ఎవరు సెట్ అవుతారో చూసుకుంటే నీ లైఫ్ సక్సెస్ అవుతుంది. అందుకే ఇప్పటి వరకు లవ్ మ్యారేజెస్లో 90% ఫెయిల్యూర్స్ మాత్రమే చూస్తున్నాం మనం. అరేంజ్ మ్యారేజెస్ ఆల్సో 50% ఫెయిల్యూర్స్ అనమాట. అందుకే చెప్తున్నాను. అందుకే అంటారు కదా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంట. ఎవరు చెప్పారు నీకు? ఏదో మనకు నచ్చింది మాట్లాడేస్తుంటాం. అందరి జీవితాలు మేడ్ ఇన్ హెవెన్ కాదు. కొందరి జీవితాలు అందరి కోసం మేడ్ ఇన్ హెవెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట మీకు అర్థం కాకపోతే దేవుడు మళ్ళీ అర్థమయ్యేటట్టు చేయనుగాక. మీరు చెప్పండి, మోషే జీవితం అందరి కోసం నిర్ణయించబడ్డ జీవితం, అవునా కాదా? పౌలు జీవితం అందరి కోసం. అందుకే చెప్తున్నాను, అందరి జీవితాలు మేడ్ ఇన్ హెవెన్ కాదు. అందరి జీవితాలు అక్కడి కోసం ఇక్కడ నిర్మించబడుతున్నాయి. అందుకు దేవుడు కొందరిని ప్రత్యేకంగా కంటున్నాడు. అందుకే రాయబడింది, గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని ప్రవక్తల విషయంలో ఆయన స్పష్టంగా మాట్లాడతాడు. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. కాబట్టి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది నిజం కాదు. అందరినీ దేవుడు ఏమిటంటే అక్కడ ఏమైనా బ్యూరో ఉందనుకుంటున్నారేంటి? మ్యారేజ్ బ్యూరో. నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పెళ్లి చేసుకో, మీరు ఇవేం పెట్టుకోవట్లే. దేవుడు నువ్వు పెరిగిన వాతావరణాన్ని బట్టి, నువ్వు ఎదిగిన ఉద్దేశాలను బట్టి నీ జీవితానికి ఎవరు బాగుండాలో దేవుడు నిర్ణయించమంటే నిర్ణయిస్తాడు. కానీ పుట్టక ముందే నిర్ణయాలు జరిగాయంటే సరైన విషయం కాదు. కాలంతో పాటు నీకు అనుకూలమైన వ్యక్తిని ఇవ్వమంటే దేవుడే నీ జీవితంలోనికి పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పెళ్ళంటే గుర్తుకొచ్చింది. ఒక మాట నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అన్యాయస్తుడు పరలోక రాజ్యానికి వారసుడు. మన జీవితాల్లో చాలా అన్యాయాలు చేస్తారు. మనం రియలైజేషన్ అయ్యి మనం తెలుసుకొని మారవలసిన సందర్భాలు వచ్చినప్పుడు మారకపోతే దేవుడు మనల్ని ఉమ్మివేస్తాడు. మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్పనా? క్రైస్తవుడు వివాహాలు చేసుకునే పద్ధతిలో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏమేమి ఇంక్లూడ్ చేసుకోకూడదో తెలుసా? మనం ఎవరం కులము కట్నము లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. కులము కట్నం. కానీ మనలో క్రైస్తవులే పేరుకు క్రైస్తవులు, కానీ కులము కట్నం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోవట్లా. వాళ్ళు ఏమిట్లు మనిట్లేనా అంట. మనం ఇంకా ఆదాము పిల్లలమని మర్చిపోయాం, క్రీస్తు పిల్లలమని మర్చిపోయాం. క్రీస్తుకున్న కులం ఏమిటి? ఆదాముకున్న కులం ఏమిటి? దేవుని ప్రజ, మనము కులము అనే విషయాన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే లోకములో ఉన్న వారికి కులం అనేది పిచ్చి, కానీ సంఘానికి కులం జ్ఞానంగా అర్థం చేసుకోండి. కులం ఒక మనిషి శరీరానికి అంటుకొని లేదు, ఒక మనిషి రక్తంలో లేదు, పుట్టుకతో కులం లేదు. వాస్తవానికి కులం అనే ప్రస్తావన ఎప్పుడొచ్చిందో తెలుసా? మనం అందరం కూడా మనమని పనులు చేస్తున్నప్పుడు గుర్తింపు కోసం వచ్చింది కులం. ఒకరు కుండలు చేసే పని పెట్టుకుంటే అతను ఏమన్నారు? కుమ్మర్ అన్నారు. ఒకడు పంటలు పండించే పని చేస్తే ఆయన ఏమన్నారు? ఒక ఆయన బంగారము రాగి పనిమంటూ చేస్తే ఆయన ఏమన్నారు? కంసాలి. ఇలా మీరు చూస్తూ పోండి. ఒక ఆయన బట్టలు నేస్తుంటే ఆయన ఏమన్నారు కదండి? ఇవన్నీ కూడా వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించిన పేర్లే కానీ వాళ్ళ రక్తానికి వాళ్ళ పుట్టుకకు ఉన్న పేర్లు కావు. వాటిని బట్టి ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు. అయితే కొందరు మన చరిత్ర తెలిసిన వారు, మీరు ఆలోచించండి. మన దేశంలో కొందరు పండితులు ఏం చేశారంటే కొందరిని వారి కింద పనులు చేయించుకోవడానికి, అణిచిపెట్టడానికి చేసిన పెద్ద కుట్ర మాత్రమే. కానీ వాస్తవానికి దేవుని సృష్టిలో కులం అనే రోగమే లేదు. ఇది సాతాను కలిగించినటువంటి భయంకరమైనటువంటి సమస్య ప్రపంచంలో. దీన్ని బట్టి ఈ రోజుకి వివాదాల్లో చిక్కుకొని ఉంది మానవ జాతి. కులాల పేరిట కొట్టుకొని చేస్తున్నారు, మతాల పేరిట కొట్టుకొని చేస్తున్నారు. ఇప్పటికీ చూడండి, ప్రపంచంలో యేసు ప్రభుని నమ్ముకుంటే మతం మార్పిడి అన్నారా లేదా? కానీ కులం సర్టిఫికేట్ మారుతుందంట. మతం మార్పిడి అన్నప్పుడు కులం ఎందుకు మారుతుందని అడగండి. ఇది రాజ్యాంగం అని మళ్ళీ అక్కడికి వెళ్ళి లింక్ పెడతారు. ఎప్పటి రాజ్యాంగం బాబు అని అంటే వాళ్ళు అంటారు, చూడండి 1950 అని అంటాడు. మరి 1932లో జరిగింది ఏమిటి? అది పట్టించుకోడు. రాజ్యాంగాన్ని ముద్రించడానికి, రాయడానికి ఇష్టపడ్డటువంటి ఆ మేధావి వర్గములో ముఖ్యుడైనటువంటి అంబేద్కర్ గారికి అలాంటి చట్టం ఒకటి పెట్టడం ఇష్టమే లేదు. కానీ కొందరు పండితులు ఆ రాజ్యాంగ సవరణ చేసే ప్రయత్నంలో అప్పటికీ కొందరు నాయకులే కూర్చున్న పండితులు ఉన్నారన్నమాట.
నెహ్రూజీ గారిని పట్టుకొని బలవంతం చేసి తొందర చేసి కావాలని కొన్ని చట్టాలను తీసుకొచ్చి పెట్టారు. రాజ్యాంగంలో ముందు పొందుపరిచినటువంటి చట్టం కాదు, కావాలని కుట్రతో చేర్చిన చట్టం కూడా ఉంది. దాన్ని తెలుసుకుంటే మరలా తిరిగి సరిచేయగలుగుతాం, మరలా చరిత్రను తిరిగి రాయగలుగుతాం. కానీ దాని గురించి మాట్లాడేవారే లేరు. అందుకే చెప్తున్నాను, పరిశీలన పరిశోధన దేవుని నుండి కలగాలి. మనిషి సొంత బుద్ధితో మాట్లాడితే ఒక దగ్గర ఆగిపోతాడు. కానీ దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తే అన్ని విషయాలు స్పష్టమైపోతాయి. మీలో ఎంతమంది నా ఇంటర్వ్యూస్ చూశారు? కేఆర్ టీవీలో 2 గంటల 10 నిమిషాల పాటు నాన్ స్టాప్గా ప్రతి ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. నేను ఎప్పుడు ఎవరిని అవమానించలేదు, దూషించలేదు, తృణీకరించలేదు. అటు క్రైస్తవ వ్యతిరేకుల్ని కానీ క్రీస్తునందున్న నా సహోదరులను కానీ ఎప్పుడు ఒక మాట తూలనాడలేదు. అన్నింటికీ స్పష్టమైన వివరణ, సమాధానంగానే ఇవ్వాలి. తొందరపడి ఆవేశంతో ఇవ్వకూడదు కదా. కొందరు ఈ మధ్య ఇంటర్వ్యూస్కి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? అందరూ భక్తులు కాదు, అందరూ సేవకులు కాదు, నేనొక్కరినే సేవకున్నని కొందరు మాట్లాడుతున్నారు. ఎంత సిగ్గు లేకపోతే ఆ మాట మాట్లాడుతున్నారు. దేవుడి అనేకులను ప్రవక్తలుగాను, అపోస్తులుగాను, బోధకులుగాను, సువార్థికులుగాను, కాపరులుగాను ఎంపిక చేసుకుంటుంటే మహా భక్తులు కూడా బైబిల్ ప్రకారంగా భక్తులు కాదని మాట్లాడే వ్యక్తుల్ని ఎలా సహిస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు నచ్చినట్లు 10 మంచి మాటలు మాట్లాడి లైకులు సంపాదించుకుంటున్నారు. నువ్వు ఇలాంటి తప్పుడు అభిప్రాయాన్ని మైండ్లో పెట్టుకొని తప్పును అభిమానిస్తున్నావు. అలా తప్పును అభిమానించి వాళ్ళు చెప్పింది నీకు తెలియకుండానే చేదును తీపిని చేదంటున్నావు. నీ ఐడియాలజీ డిస్టర్బ్ చేస్తున్నాడు సాతాను. కుట్రపూరితంగా నిన్ను వాడు స్వాధీనపరుచుకుంటున్నాడు. అందుకే మేము ఒక అద్భుతమైన పని చేయడం ప్రారంభించాం. దేశం కొరకు 1,00,000 మంది సైనికుల్ని తయారు చేయాలని ప్రారంభించాం. ఈ దేశం కొరకు 1,00,000 మంది సేవకులు కాదు, సైనికులు. ప్రతి సేవకుడికి 5 తిమోతిల్ లాంటి వారు, యెహోషువ లాంటి వారు, తిమోతిల యెహోషువ లాంటి వారు, ఎలీషా లాంటి వారు 5 కావాలి. ప్రతి సేవకుడికి 5 తిమోతి, ఎలీషా, యెహోషువ లాంటి వారు ఉంటే అతను సేవకుడు సంఘంలో ఉన్న విశ్వాసుల్ని పట్టించుకుంటే వీరు సమాజంలో ఉన్న ప్రతి సమస్యను పట్టించుకుంటారు. ఏ ప్రశ్న వచ్చినా ఈ 5 దగ్గరే ఆగిపోతుంది. వీరు పౌలులాగా వివేకము కలిగి జవాబు చెప్పగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మాట మర్చిపోయారనుకుంటున్నా, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీకు చెప్పాలనుకున్నది చెప్పే వరకు వాతావరణం మన అండర్లోనే ఉంటుందని చెప్పాను. 1 గంట 10 నిమిషాలు గడిచిపోయింది. ఇప్పటికీ 1 hour 10 minutes మనం వాక్యం వింటూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజ, ఆత్మదేవుడు ఎన్నో సంగతులు చెప్పాలనుకుంటున్నాడు. త్వరగా ఇంటికి వెళ్ళిపోండి. మీరు ఇంటికి వెళ్ళేలోపు వాతావరణం కొంచెం మారిపోయే అవకాశం కూడా ఉంది. వాతావరణం సహకరిస్తుందని చెప్తున్నాను. త్వరగా ఇంటికి వెళ్ళిపోండి. మీలో చాలామంది వయసులో పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఉంటారు. బైక్స్ మీద ప్రయాణం చేస్తూ ఉండుంటారు. మీరు చాలా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోయి ఎక్కడో చోట జారి పడిపోయే అవకాశం ఉంటుంది. మెల్లిగా వెళ్ళండి, తొందరపడకుండా వెళ్ళండి. మీరు ఎంత బాగుంటే దేవుడు మిమ్మల్ని అంత గొప్పగా వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఓ పెద్ద మాట చెప్పాలనిపిస్తుంది, చాలా పెద్ద మాట చెప్పాలనిపిస్తుంది. దేవునికి భూమి మీద ఆయన చూస్తే నీతోనే కొన్ని పనులు చేయించాలని ఆయన కనిపించేలాగా నువ్వు ఎదగాలి. నీకిస్తేనే పని అవుతుందని ఆయన కనిపించాలి. బలానమ్మకమైన మంచి దాసుడని అప్పుడు అంటాడు. దానికోసం అవగాహన చాలా ముఖ్యం.